హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐకో మీడియా. ముందుగా మీ అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. మన పాన్ ఇండియా రెబల్ స్టార్ సలార్గా వచ్చాడు, బాక్సాఫీస్ని బద్దలు కొట్టాడు, వెళ్ళాడు. బాక్సాఫీస్ కాస్త ఊపిరి తీసుకుందో లేదో అంతలోనే మళ్ళీ వస్తున్నాడు. కల్కి 2898 AD నాగశ్విన్ డైరెక్షన్లో అశ్విని దత్ గారు ఈ సినిమాని తీస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో కంప్లీట్ అవ్వాల్సిన కోవిడ్ వల్ల కాస్త లేట్ అయింది. ఈ సినిమా గురించి ఆల్ ఇండియన్ ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో ఉన్న ఆర్టిస్టుల లిస్ట్ వింటే భయ్యా, ఇటువంటి సినిమా ఒకటి ఇండియాలో తీస్తారు, అది తెలుగులో తీస్తారని నేనైతే కళ్ళలో కూడా ఊహించలేదు. ప్రభాస్ గారు, బాలీవుడ్ బ్యూటీస్ దీపికా పదుకునే, దిశా పటాని, ఆల్ ఇండియా సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, మన యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ గారు, వీళ్ళందరి పేర్లు తలుచుకుంటుంటేనే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇంతమంది స్టార్లకి కథ చెప్పి ఒప్పించడం, అందరి డేట్లు అడ్జస్ట్ చేసుకోవడం, నాకు తెలిసి సినిమా తీసేటప్పుడు నాగార్జున గారి బుర్ర బొప్పు గట్టుంటది. మొత్తానికి ఈ సినిమాని కంప్లీట్ చేసి మే 9వ తేదీ 2024 రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీని ప్రమోషన్స్ కూడా ఈ సినిమాలో యాక్ట్ చేసిన రైడర్స్తో డిఫరెంట్గా ప్లాన్ చేశారు. వీళ్ళు ఇండియా మొత్తం తిరుగుతూ ఈ డేట్ అనౌన్స్మెంట్ పోస్టర్ని ఇండియాలోని ప్రముఖ ప్రాంతాల్లో ప్రదర్శించారు. రెడ్ ఫోర్ట్, మెరీనా బీచ్, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గారి మన్నత్ హౌస్ ముందు ఇలా ట్రావెల్ చేస్తూ ఫొటోస్ని ఎక్స్లో పోస్ట్ చేస్తున్నారు. ప్రభాస్ గారి పాన్ ఇండియా స్థాయి నుంచి పాన్ వరల్డ్ స్థాయికి ఎదుగుతున్న మూవీ ఇది ఖచ్చితంగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.